Myself, Dr. R.S. Verma, Deputy Registrar, Centurion University of Technology and Management, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మా యొక్క గజజ్యోతి అంటే యూనివర్సిటీ ఫెస్ట్ 2025 సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా స్వాగతం పలుకుతూ మా యూనివర్సిటీ తరఫున జరగబోయే ఈ ఫెస్ట్ కార్యక్రమానికి మీ అందరూ వస్తారని సరే మనసారా కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 22, 23 2 తారీఖుల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. అదేవిధంగా 23వ తారీఖు కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే 8 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 10 గంటల వరకు కూడా విత్ స్టార్ నైట్తో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మేము ప్లాన్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఎక్కడా లేని విధంగా కొత్తటువంటి దీంతో ఏంటంటే కొత్త రకమైన ఆలోచనతో, ఒక నూతన దృక్పథంతో, ఒక సృజనాత్మకంతో పిల్లల చేత కూడా రకరకాలైనటువంటి ఒక ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా టెక్నో ఫెస్ట్ చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణలు కానీ, వాళ్ళ యొక్క పేటెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ, అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్లానింగ్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేపడుతున్నారో వీటన్నిటి మీద కూడా కూలంకుశంగా ఒక టెక్నో ఫెస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి ఈ యొక్క ఫెస్ట్ కార్యక్రమం ద్వారా మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక దీని కింద ఉంటుందని ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనే ఆలోచనతో పిల్లల దగ్గర నుంచి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 22, 23 ఇది ఒక కార్యక్రమమే కాకుండా మేము ఇంకా మిగతా కార్యక్రమాల ద్వారా కర్రసాం అని కానీ అదే రీజనల్గా కూడా ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలనే దృక్పథంతో మన ఈ గ్రామీణ ప్రాంతాల్లోని ఈ 3 జిల్లాల్లో కూడా బాగా ఉన్నటువంటి అలవాటైనటువంటి కొన్ని యొక్క కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తిస్తున్నాం. కరసాం అవనియండి, మహారాష్ట్ర బ్యాండ్ అవనియండి, అదేవిధంగా ఒక చక్కటి జానపద నృత్య కళాకారుల చేత ఒక శాస్త్రీయ సంగీతం అవనియండి, లేకపోతే ఒక నృత్య ప్రదర్శనలు అవనియండి, ఇవన్నీ కూడా టైం టు టైం అనమాట. ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. 23వ తారీఖున మీ అందరికీ తెలిసిన విషయమే, ఎల్వి రేవంత్ గారు ప్రముఖ సింగరు, ఆయన ఇండియన్ ఐడల్ 9 విన్నరు. అదేవిధంగా మన యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్వి రేవంత్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఆయనకి చాలా బాగా తెలుసు, సుపరిచితులు. ఆయన ఘాతంతో చాలామందిని అబ్బురపరిచి ఒరిజినల్గా మంత్రముగ్ధులు చేశారు. అటువంటి ఎల్వి రేవంత్ గారిని ఈరోజు మన దానికి ఇన్వైట్ చేస్తున్నాం, మన స్టార్ నైట్ని. ఆయనతో పాటు కూడా ఆ కార్యక్రమంతో పాటు చక్కటి వ్యాఖ్యాతం గురించి కూడా ఒక యాంకరింగ్ గురించి అని చెప్పి ఒక ఫిమేల్ యాంకర్ని కూడా హైదరాబాద్ నుంచి మంచి ఫేమస్ యాంకర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా డీజే అంటే యాక్చువల్గా మనకు చూస్తుంటాము, మనకి ఏదో ఫిమేల్ కాకుండా మేల్తో మనం ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం మేము ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ముంబై నుంచి ఒక ప్రముఖ డీజే ప్లేయర్ అయినటువంటి ఆ అమ్మాయిని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా చాలా చక్కటి ఒక కోఆర్డినేషన్తో, మ్యూజిక్ కోఆర్డినేషన్తో కానీ దీంతో కానీ ఆ డీజే కూడా విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఈ 3 రోజులు కూడా మేము చక్కటి ఒక డ్రోన్స్ ద్వారా కానీ, సాంకేతిక నిబంధన కానీ, మా యొక్క ఎంఆర్సీ టీం కానీ మొత్తం అందరూ కూడా మినిట్ టు మినిట్ ప్రతి దారి కూడా కవర్ చేస్తూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మొత్తం ఈ యొక్క గజజ్యోతి మా యొక్క ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా కొలువై ఉండాలని, ప్రతి ఒక్క హృదయాల్లో కూడా మబ్బురుపరచాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. దయచేసి మీ అందరి సహకారం మాకు చాలా అవసరం. మీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి తోడ్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా యూనివర్సిటీ, మా స్టూడెంట్స్కి కూడా మీరు వచ్చారన్న అనుభూతిని కలిగిస్తారని మనసారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. We cordially invite you for Gajajyoti 2025. Let us together make it successful and memorable.